మారేడుమిల్లి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ. మేము కూడా ట్రై చేస్తున్నాము ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ. బ్యాంబూ చికెన్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, అది కూడా మేము ట్రై చేసాము. ఇప్పుడైతే బ్యాంబూ బిర్యానీ తింటున్నాము. ఇది క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువే ఇచ్చారు మన రెగ్యులర్ బిర్యానీస్ కంటే కూడా. కాస్ట్ వచ్చి ఇక్కడ 400 రూపీస్ ఉంది మేము తినే రెస్టారెంట్లో. మారేడుమిల్లి మొత్తం కూడా 350 to 400 ఆ రేంజ్ లోనే ఉంది రెస్టారెంట్. ముందు నాకు చాలా డౌట్ ఉండింది, అది బ్యాంబూ స్టిక్ లో చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అంతా దాన్ని పట్టేసి ఎలా ఉంటుందా అని. కానీ తినేటప్పుడు మాత్రం అలా ఏం అనిపించలేదు. బ్యాంబూ చికెన్ కి అయితే ఫ్లేవర్ బాగా తెలిసింది, కానీ బ్యాంబూ బిర్యానీకి అంతగా ఏం తెలియలేదు. లైట్ ఫ్లేవర్ ఉందంతే. నాకెందుకు ఈ బిర్యానీ హైదరాబాద్ బావర్చి బిర్యానీ టేస్ట్ లాగా అనిపించింది. కొంచెం బ్యాంబూ బిర్యానీ ఎవరైనా తింటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా మీరు కామెంట్స్ లో చెప్పండి. నాకు మాత్రం మళ్ళీ ట్రై చేయాలన్నట్టుగా అనిపించింది. రైస్ కూడా చాలా కరెక్ట్ గా సరిపోయింది. అసలు బ్యాంబూ స్టిక్ లో చికెన్ అంత మంచిగా ఎలా కుక్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఒకసారి వాళ్ళ దగ్గర రెసిపీ తెలుసుకోవాలని అనిపించింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.